అందరికీ నమస్తే అండి. ఈరోజు అమ్మమ్మల కాలం నాటి ములక్కాయ పిండి కూర తయారు చేశాను. చాలా సింపుల్ కర్రీ అండి, కానీ రుచి మాత్రం అద్దిరిపోతుంది. చాలా తక్కువ నూనె, ఏ మసాలాలు లేకుండా సింపుల్గా కడుపుకి హాయిగా ఉండే కూర అన్నమాట ఇది మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న కూర. నాకు ఈ కూర తయారు చేసినప్పుడల్లా అమ్మమ్మ గుర్తుకొస్తుంది. అంత బాగా చేసేస్తాను ఇది. ఆ రెసిపీని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసుకుంటారా? ములక్కాయ కర్రీని ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. పైపెచ్చు ఇది వేసవ కాలం కూడా కదా, ఇలా చేసుకుంటే కడుపుకు కూడా చాలా హాయిగా ఉంటుంది. ఇక్కడ నేను 2 టీ స్పూన్లు ఆయిల్ వేశాను. నూనె కాగింది. ఒక పావు టీ స్పూను మెంతులు వేస్తున్నాను. అర టీ స్పూన్ ఆవాలు, టీ స్పూను మినపగుళ్ళు వేస్తున్నాను. అర టీ స్పూను జీలకర్ర, చిటికెడు పసుపు, 4 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. వేగాయి ఇవి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేశాను. ఇవి కూడా వేసేస్తున్నాను. ఈ కూరలో కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. గుజ్జు కూడా అదే దీంట్లో. ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను. 2 పచ్చిమిరపకాయలని ఇట్లా వాలికలుగా చేశాను. ఇవి కూడా ఇందులో వేసేస్తాను. అర టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. 3 ములక్కాయల్ని ఇట్లా కట్ చేశాను. వీటితో పాటే వేసేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. మీరైతే మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి. 1.5 టీ స్పూన్లు కారం వేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఒక 3 నిమిషాలు ఈ ఉప్పు కారంలో ఈ ముక్కల్ని బాగా మగ్గనిద్దాము. 3 నిమిషాలు అయిపోయింది. మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటరు నీళ్లు పోస్తున్నాను. మీడియం ఫ్లేమ్ మీద కూరని కొద్ది కళ్ళాపెళ్ళ ఉడకనిద్దాము. మూత తీసి చూద్దాం. మరీ ఎక్కువ ఉడికిపోయినా కూడా ములక్కాయలు చితికిపోతాయి. ఇంకొక 3-4 మినిట్స్ అయితే అయిపోతుంది ఇది. ములక్కాయ ముక్కలు దాదాపు ఉడికాయి. 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి తీసుకున్నాను. ఈ బియ్యం పిండిలో కొద్దిగా చల్లటి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకుందాం. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న పిండినంతా కూడా ఇందులో వేసేసుకుందాం. దీన్ని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఈ పిండి నీళ్ళల్లో ములక్కాయ ముక్కలు ఉడికి సూపర్ ఉంటాయండి. ఇప్పుడు ఒకసారి దీని రుచి చూసుకుందాం. ఉప్పు కారం సరిపోయిందో లేదో. ఉప్పు కారం సరిగ్గా సరిపోయింది. కూర దగ్గర పడింది. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. అయిపోయిందండి గుమగుమలాడే ములక్కాయ పిండి కూర. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఈరోజు అమ్మమ్మల కాలం నాటి ములక్కాయ పిండి కూర తయారు చేశాను. చాలా సింపుల్ కర్రీ అండి, కానీ రుచి మాత్రం అద్దిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసుకుంటారా? ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నా రెసిపీ నోటిఫికేషన్స్ అన్నీ మీకు తక్షణం అందుతూ ఉంటాయి. ఈ పాతకాలం నాటి ములక్కాయ పిండి కూర రెసిపీ మీకు నచ్చినట్లయితే మంచి కామెంట్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.